కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తంగా మారింది. ఆటోనగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోయింది. రోడ్లు జలమయమయ్యి నగరంలో దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. నేను చూసింది ఇదే. అది మీరు ఉన్నారు కదా చాలాసేపు, అధికారులు ఎవరైనా వచ్చారా దగ్గరికి? ఎవరు లేరండి, ఎవరు లేరు. కానీ వ్యాన్ పట్టుకు వెళ్ళింది. ఇంకో వ్యాన్ ఉంటుంది, టీవీ అయింది అనుకుంటా. అసలు అది కూడా మధ్యలో అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలు. మాదేమో కానీ ఇళ్లలోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. నీళ్ళు కింద ఇల్లు కదా, మరి వర్షం ఎప్పటి వరకు తెలియదు. అది అంబపురం కాలనీ నుంచి వస్తున్నామండి. అక్కడ ఆల్రెడీ మునిగిపోయింది. మేము 4th ఫ్లోర్లో ఉంటాం, బట్ స్టిల్ ఫస్ట్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చేసినాయి అని సింగనగర్లో మా ఫాదర్ ఉంటారని వచ్చాం. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయింది. ఇంకా ఆల్ ది వే నడుచుకుంటూ వస్తున్నామండి, ఒక బ్యాగ్ పట్టుకొని. పిల్లల్ని ఎక్కించుకొని ట్రాక్టర్ ఈ అంకుల్ హెల్ప్ చేశారు. బాబు ఉన్నాడు, మా బాబు, 2 పిల్లలు. మా హస్బెండ్ అక్కడ ఇరుక్కుపోయారు, తన కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. అది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము సింగనగర్ వచ్చి 12 years అవుతుంది. నేను ఫస్ట్ టైం ఇదే చూడటం. సింగనగర్లో వాటర్ 2007లో వచ్చిందని విన్నాను అంతే, కానీ ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. థ్యాంక్ యూ. ఏనండి ఈ రోజు వాటర్ వచ్చింది ఇంట్లో. ఫ్రిడ్జ్, టీవీ గీవీ మొత్తం అన్ని ఇంట్లో సామాన్లు మొత్తం మునిగిపోయినాయి. అసలు ఒక్కటి లేదు ఇంట్లో, మొత్తం వాటర్ వచ్చింది. ఇంట్లో కూడా ఈ రోజు వాటర్ వచ్చింది. నానా నరకయాత్ర లోపల, ఇంట్లో మొత్తం పాములు కూడా వచ్చేసింది లోపల. మొత్తం ఎవరు లేరండి, మొత్తం రోడ్డు మీద వచ్చారు. మొత్తం నీళ్ళ ఈరోజు వాటర్ ఎవరు కూడా రాలి అక్కడ లోపల సాయం చేస్తాం కూడా. ఈ టాటం ఇక్కడ తిరుగుతాను, లోపల ఎవరు అట్లా లోపలేదు. అక్కడ చూడండి ఫ్లోటింగ్ ఎక్కడ కొట్టుకుపోతుందో, ఫ్లోటింగ్ కొట్టుకుపోతుంది అక్కడ. థర్డ్ కూడా కాడదు అక్కడ, ఎవరు కూడా కొట్టుకుపోతుంది, భయపడుతుంది అక్కడ. ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నిన్న నైట్ నుంచి బాగానే ఉందండి. మా చెల్లెలు మా బావాళ్ళు లోపలే ఉన్నారు. 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నిన్న నైట్ కూడా బాగానే ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదన్నారు. మార్నింగ్ ఫోన్ చేసేసరికి వాటర్ ఎక్కువ వచ్చేసింది, ఇప్పుడు ఎటువంటి వెహికల్స్ కూడా ఏం తిరగట్లేదు, బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి 8:30కి అలా చేశారండి. తర్వాత నుంచి మేము కాల్స్ చేస్తుంటే వాళ్ళ కాల్స్ కలెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళ వాయిస్ మాకు వినబడట్లేదు. వీడియో కాల్ చేద్దామన్నా కూడా నెట్ కూడా అందుబాటులో ఉండట్లేదు వాళ్ళకి. అక్కడ ఇలాంటి సిగ్నల్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు కూడా మాకు తెలియట్లేదు పరిస్థితి. కొంచెం భయాందోళనగా గురవుతున్నాం మేము. చేశాం కానీ అధికారులు లోపలికి పంపించలేదండి. ఎటువంటి అధికారులు కూడా మాకు ఎక్కడా కనిపించలేదు. మేము వెళ్దామని ట్రై చేస్తున్నా కూడా మాకు ఎటు ఫ్లోలకి తట్టుకోలేకపోతున్నాం. మేము బయటికి రావడానికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. అధికారులు కూడా కొంత త్వరగా చర్యలు తీసుకుంటే లోపల చిన్నపిల్లలు చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు. సిటీ వర్షంలో ఉన్నప్పుడే అధికారులు వచ్చి ఉండాలి, ఆ పరిస్థితి కూడా ఇప్పుడు లేదు కదా. అవునండి, యాక్చువల్గా అది మార్నింగ్ నుంచే వీళ్ళు ముందు తేరుకొని ఉంటే బుడమేరు అనేది అధికారుల దృష్టిలో ఉండిద్ది, కానీ ఇది ఎందుకు నెగ్లెక్ట్ చేశారనేది ఇంకా ఐడియా లేదండి. వాళ్ళు కొద్దిగా ముందు చర్యగా తీసుకొని ఉంటే అందరూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేవాళ్ళు. భయ ఏంటి అంటే ఇక్కడేమో ట్రాక్టర్లు తిరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఇక్కడ మాత్రం ట్రాక్టర్లు తిరుగుతున్నాయి, కానీ లోపల కాలనీలో చాలా మంది ఉన్న పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళ గురించేనండి. ఈ వర్షం ఒక విధంగా బుడమేర ఉందని తెగిపోయేసరికల్లా కనీసం రెస్క్యూ టీం కొంచెం జాగ్రత్తలు తీసుకుని కొంతమందిని లోపలికి వెళ్ళి ఎంతో కొంతమందిని బయట తీసుకొస్తే చాలా వరకు ఎంతో కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. మెయిన్ పెద్దవాళ్ళు ఏముంది, అక్కడొక్కడ ఇరుక్కునే మిల్లికి వెళ్తారు. చాలా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించే మా బాధ అంత. ఇప్పుడు పొద్దున్న నుంచి మేము ఇక్కడికి రావడానికి అన్ని విధాలు ట్రై చేస్తున్నాం, ఎలా కుదరట్లేదు. లోపలికి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి అర్థం కావట్లేదు. కొంతమంది సైడ్ ఉన్న వాళ్ళు వారు రాగలుగుతున్నారు, మిడిల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎలా వస్తారనేది ఇప్పుడు మా బాధ, మా ఆనందోళన. ఏదో ఒకటి చేసి అధికారులు కొంచెం దృష్టి పెట్టి కనీసం చిన్నపిల్లల వరకైనా కొంతమందిని బయట తీసుకొచ్చి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నామండి.